2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా. 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క సున్నా పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈరోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి. రెండు మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మీరే చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. పార్కులు, శ్మశానాలు, కళ్యాణ మండపాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో పక్కన పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్, తల్లికి వందనం 2వ సంవత్సరం ఈ వారం వేస్తున్నాం. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం.